ఇలా మనం చిలుకూరి బాలాజీ టెంపుల్ బయట వస్తే హనుమాన్ టెంపుల్ కనిపిస్తుందండి. ఇలాగా చక్కగా ప్రదక్షిణలు చేసుకున్నాము హనుమంతుడి గుడి దగ్గర. ఇది మనకి గుళ్ళో రికార్డింగ్ అవ్వలేదు. ఇందాక చూసిన వీడియోలో చక్కగా హ్యాపీగా సాంగ్స్ పాడుతున్నారు, అందుకే నేను రికార్డింగ్ సాంగ్ ఆపలేదు. ఇది మనం బయటకు వస్తే చక్కగా ఆ బయట జమ్మి చెట్టు దగ్గర చక్కగా ప్రదక్షిణాలు చేసుకోవచ్చు. ఇదిగోండి జమ్మి చెట్టు చక్కగా. కాకపోతే ఇక్కడ దీపాలు పెట్టనివ్వలేదు, బేసికల్లీ ఓన్లీ నిమ్మకాయ దీపాలు పెట్టాలి అంట. ఇంకా నిమ్మకాయల వాళ్ళు అమ్ముతున్నా ఇంకా ఇటు సైడ్ అంతా బ్యారికేడ్స్ పెట్టారు అని చెప్పి మేము ఇంకేం తీసుకోలేదు. దాని తర్వాత బయటికి వెళ్తే ఇలాగా చక్కగా షాపింగ్ అంతా కనిపించినాయండి. ఎక్కడైనా ఏ టెంపుల్స్ బయటైనా ఇలా షాపింగ్ ఉంటుంది. కాకపోతే కొన్ని దేవుడి వస్తువులు అవన్నీ తీసుకోవటం అలవాటుగా ఉంటుంది కాబట్టి సరే ఇది కూడా రికార్డ్ చేశాను. ఇదేంటంటే మెయిన్ దారి అండి. మనం చిలుకూరు బాలాజీ టెంపుల్ బయట పార్కింగ్ వెహికల్స్ ఆపేస్తారు, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇవి కొంచెం బాగున్నాయి కదా అని చెప్పి వీడియో తీశాను. మార్కెట్ మాత్రం చాలా బాగుందండి, హ్యాపీగా అన్నీ అమ్ముతున్నారు. మీరు చూస్తున్నారు కదా, గార్లాండ్స్, దేవుడి వస్తువులు, ఇతడి వస్తువులు, గాజులు, యాక్సెసరీస్ అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ గాజులు బాగున్నాయి, తీసుకుందాం అనుకున్నాను. దేవుడి పటాలు ఉన్నాయి, దాని తర్వాత ఇలా రాగివి కొంచెం స్టీల్వి గాజుల్లాగా కూడా ఉన్నాయన్నమాట. అటు నుంచి కొంచెం అలా బయటకు వస్తే ఏంటంటే ఇలాగ మల్బరీస్ అమ్ముతున్నారు. నాకేమో చాలా ఇష్టం కదా, పావు కేజీకి 100కి అమ్మారు. చక్కగా తీసుకున్నాము. దాని తర్వాత నాటు జాంకాయలు కూడా తీసుకున్నానండి. మధ్యన అన్ని వెరైటీ హైబ్రిడ్ వస్తున్నాయి కదా, ఇలా మార్కెట్ ఉంటుందన్నమాట. పొద్దున్నే మేము 6:30కి బయలుదేరామండి. ఇంకా ఆకలి వేసి దర్శనం అయిన తర్వాత కాస్త ఇడ్లీ ఇంకా కొంచెం పూరి తిన్నాము. బాగా చేశారండి. ఈ గాజులు నేను తీసుకున్నాను. నాకు మట్టి గాజులు అంటే చాలా ఇష్టము, ఎందుకంటే గుడికి వెళ్ళినప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అబ్జార్బ్ చేసుకుంటాయి కాబట్టి మట్టి గాజులు కానీ లేదంటే బంగారపు గాజులు అయితే ఇంకా శ్రేష్టం, వేసుకోమంటారు. నేను ఏంటో చేస్తాను అంటే ప్రత్యేకంగా వెళ్ళి మట్టి గాజులు తీసుకోం కాబట్టి ఏదో ఇప్పుడు గుడికి వెళ్ళినప్పుడల్లా ఒకటి తీసుకుంటాను. ఇక్కడ గ్రీన్ బ్యాంగిల్స్ నాకు బాగా నచ్చాయి, సో ఆ గ్రీన్ బ్యాంగిల్స్ తీసుకున్నాను ఒక డజను. దాని తర్వాత ఇంకో సెట్ ఆఫ్ పింక్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. పైన మీకు 2 బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు వీటిలో పింక్ కలర్ తీసుకున్నాను అనమాట, ఉల్లిపొట్టు కలర్ తీసుకున్నా. ఇంక ఇక్కడ గంటలు చూసానండి, గంటలు కొంచెం రేట్ ఎక్కువ చెప్తున్నారు. ఇంకెందుకులే వేరే చోట మా ఊర్లో తీసుకుందాంలే నూరుకున్నా. ఇక్కడ ఏంటంటే గవ్వలు, ఆ పక్కనున్నవి ఇవి ఏంటంటే లోటస్ సీడ్స్ అంటండి. ఇవన్నీ అమ్ముతున్నారు. మరి లోటస్ సీడ్స్ ఎందుకు అమ్ముతున్నారు, ఏమైనా దేవుడికి పెడతారా అంటే అవునండి అన్నారు. మా సైడ్ కొంచెం బొమ్మల కొలువు బాగా పెట్టుకునే అలవాటు ఉంటుంది, కానీ ఇక్కడైతే చాలా బొమ్మలు ఉన్నాయండి, అన్నీ బాగున్నాయి. కాకపోతే కొంచెం ప్రైసెస్ ఎక్కువ చెప్తున్నారు. వాళ్ళు మరి చాలా దూరం తీసుకెళ్ళి పెట్టుకుంటున్నారు కాబట్టి చెప్తున్నారు. కానీ బొమ్మల కొలువు ఎవరికైతే పెట్టాలని ఉంటుందో అసలు వాళ్ళు వచ్చి చాలా బొమ్మలు కొనుక్కోవచ్చు. ఇలాంటివి ఇదివరకు మాకు బండి మీద ఇంటి దగ్గర తీసుకొచ్చారు, ఇప్పుడైతే రావట్లేదు. గాజులు ఇలా చాలా ఉన్నాయండి. ఇవేంటంటే ఇంకా బ్రేస్లెట్స్, ఈవిలై బ్రేస్లెట్స్ అలాగా ఒకటి తీసుకున్నా నేను, నచ్చి. ఇలాగా అన్నీ దొరుకుతున్నాయి. ఊరికే ఏదైనా వస్తే మనం ప్రత్యేకంగా వెళ్ళకుండా దేవుడి గుడి బయటే ఉంటాయి కదా అని చెప్పి అలా వాళ్ళకు కూడా ఏదో బిజినెస్ ఇచ్చినట్టు ఉంటుంది కదండి. ఇలాగ దేవుడి బొమ్మలు అవి ఇవి అన్నీ చాలా ఉన్నాయి. ఇంకా ఇలా ఆలయ ప్రాంగణంలో కూర్చుని ఓం నమో నారాయణ అనుకున్నా.